వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈ పక్షం రోజులలో ప్రథమ వారంలో తెలియకుండానే ధనం వృధాగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. దొంగల వలన అలాగే తెలియనటువంటి భయాల వలన ధన నష్టం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క వస్తువులు పోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి వస్తువులు సామాన్ల పట్ల చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరం ఇప్పుడు లేదులే అనేటటువంటి ఆలోచన చేయకండి. అది మీ నుంచి దూరమైన తరువాత మీకు ఇబ్బంది జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధన నష్టం కాకుండా ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఈ 15 రోజులు తీసుకోవడం ఎంతో అవసరంగా చెప్పబడింది. ధనం పట్ల అవసరానికి కావలసినటువంటి ధనం దొరకకపోవడం వలన కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. అప్పులు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి సఫలీకృతం కాకపోవడం వల్ల మానసిక చింతలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు చేసినటువంటి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇతరులతో మాటలు పడుతూ ఉంటారు. అది మీకు మానసికమైనటువంటి చింతలకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. వారు చెప్పినటువంటి మాటలు వినకపోవడం వలన మీరు చేసినటువంటి పనులకు వారు అసంతృప్తిని ప్రదర్శించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ద్వితీయ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు సంచారం చేస్తున్నటువంటి కాలంలో కొంత అప్రశాంతతకు గురి అయినప్పటికీ కూడా ధనలాభం కలుగుతూ ఉంటుంది. మొదటి వారంలో ఇబ్బందులు పడినప్పటికీ కూడా రెండవ వారంలో మీరు మంచి మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి వనరులు అందుతూ ఉంటాయి. అప్పుల విషయంలో ఏదైతే చికాకులు ఏర్పడినాయో అవి తొలగి మీకు ఆదాయ మార్గాలు కనబడడానికి రెండవ వారంలో అవకాశాలు కల్పించబడతాయి. అలాగే కొంత అనారోగ్య సమస్య తీవ్రతకు గురి అవ్వడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రధానమైనటువంటి శ్రద్ధను వహించడము చాలా అవసరము. స్త్రీల పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించండి. లేని పక్షంలో మీకు ఇబ్బందులకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా దుష్టులతో సహవాసాలు చేస్తూ ఉంటారు కాబట్టి సహవాస దోషం ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఫ్రెండ్స్గా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మంచి వ్యక్తులుగా నిర్ణయించుకోండి. లేని పక్షంలో వారి ద్వారా కొన్ని ఇబ్బందులకు గురి అవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మీకు ఉండేటటువంటి పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మార్చుకోవాల్సిన కాలంగా చెప్పవచ్చు. లేని పక్షంలో వాటికి చేసేటటువంటి వ్యయాలు అధికమై అప్పుల రూపంలో ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. శని భగవానుని యొక్క పంచమ స్థితి కారణంగా ఆస్తి నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏవైతే గతంలో కొన్నారో అటువంటి ఆస్తుల విషయంలో ప్రధానమైన జాగ్రత్తను వహించండి. లేని పక్షంలో అవి మీకు ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కోర్టు విషయాలలో గెలుపు రావడానికి మరియు విజయం పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మీరు చేసేటటువంటి సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా వార అంత్యంలో సఫలీకృతం అవుతాయి. ప్రథమ వారంలో మాత్రం ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించి మనస్సును ఇబ్బంది పెట్టుకోకండి. కొంతకాలం ఓపిక పట్టడం ద్వారా అది మీకు సఫలీకృతం అవడానికి అవకాశం ఉంటుంది. 15 రోజుల కాలంలో ప్రధానంగా మీరు శివారాధనను చేయండి. శివాలయ సందర్శనము చేయడము, శివునికి అభిషేకాదులు నిర్వర్తించడం ఎంతో ఉపయుక్తంగా చెప్పవచ్చు.